హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుహిమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చింత చిగురు చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ ఇయర్లో ఒక సీజన్లో మాత్రమే దొరికే ఈ చింత చిగురుతో నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా ట్రై చేసే రెసిపీస్లో ఈ రెసిపీ ఒకటనమాట. అదే చింత చిగురు చికెన్. దీనికోసం 1/2 కిలో చికెన్ వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత చింత చిగురు తీసుకొని దాన్ని వాష్ చేసి ఆరబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత చింత చిగురిని చిన్న చిన్న పీసెస్గా మెదుపుకోవాలన్నమాట. అలా మెదుపుతూ ఉన్నప్పుడు ఇట్లా వచ్చే పుల్లల్ని కూడా తీసివేయాలి. అప్పుడు కర్రీ తినేటప్పుడు స్మూత్గా మంచిగా ఉంటుంది. మీడియం సైజ్డ్ 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోవాలి. దీనికి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాల్సి వస్తుంది. తర్వాత ప్యాన్ని వేడి చేసుకున్నాక దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంది స్కిన్తో కాబట్టి చికెన్ తక్కువ ఆయిలే పడుతుంది. మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ త్వరగా వేగడానికి నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను, మీకు నచ్చితే వేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ వేసి తగినంత సాల్ట్ కూడా దానికి యాడ్ చేసి మంచిగా కలిపి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అలా కాసేపు కుక్ చేసుకున్నాక వాటర్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వాటర్ యాడ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి చికెన్ కుక్ అవ్వడానికి. ఇన్ కేస్ వాటర్ యాడ్ చేసినా వాటర్ లేకుండా ఉండేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అలా మంచిగా చికెన్ కుక్ అయ్యాక తగినంత పసుపు, తగినంత కారం వేసి బాగా కలిపేసి ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టి అలా కుక్ చేసుకుంటే ఉప్పు కారం మంచిగా చికెన్కి పడుతుంది. తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి తిప్పుకున్నాక ఈ మెదుపుకున్న చింత చిగురు దాని మీద చల్లేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పీసెస్కి బాగా పడుతుంది పులుపు అనేది. బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అవసరమైతే తగినంత వేసేసుకొని, కారం అవసరమైతే తగినంత వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన చింత చిగురు చికెన్ రెడీ అన్నమాట. ఎంతో కమ్మనైన ఈ చింత చిగురు చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. ఈ రెసిపీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.